హర మహాదేవ్ శంభో శంకర. శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ అయ్యి కంచికి వెళ్తున్నా. డాటా మొత్తం బ్యాకప్ చేసేసుకున్నా. క్లౌడ్లోకి పంపిద్దామంటే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అడిగింది. అందుకని ఎక్స్ట్రా క్లౌడ్ స్పేస్ కొనలేకపోయా. ఇవాళ తీసుకుంటే ఎక్స్ట్రా క్లౌడ్ స్పేస్ తీసుకొని ఇవాళ కంప్లీట్గా కామారెడ్డికి పంపించేస్తా. డాటా అంతా పంపించేసి ఒక 2 days ఎడిటింగ్ ఇవాళ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే 2 days నుంచి అప్డేట్ అవ్వడం మొదలవుతాయి. ఇందులో నేను చేసి ఇంకొక మిస్టేక్ ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ 1-2 minutes క్లిప్స్ తీయడం వల్ల స్పేస్ కూడా చాలా అయిపోతుందని అర్థమైంది. ఇంపార్టెంట్ అయితే తప్ప చిన్న చిన్న క్లిప్స్ తీయొద్దు అనుకుంటున్నా. జర్నీ చూస్తేనేమో చేసింది ఏం లేదు, అదేం అర్థం అవ్వట్లే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం ఇంకొకరు ఉంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉండి ఇట్లా కాదు ఇట్లా వెళ్తే బాగుండు అన్నట్టు ఉంటుండే అని. అక్కడ నుంచి కాల్స్ వచ్చే వాళ్ళందరూ పర్లేదు, టెన్షన్ లేదు, డైలీ ఒక్కటి చూసినా పర్లేదు, సేఫ్ వెళ్ళి సేఫ్గా అని మాత్రం చెప్తున్నారు. అది కూడా కరెక్టే. బట్ ఒక చూసుకొని మిగతా డే అంతా వేస్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది కూడా. ఈ లగేజ్ పెట్టుకోవడానికి నాకు కనీసం పర్మిషన్ అడిగితే కూడా ఒక 1 hour అతను పర్మిషన్ ఇచ్చుంటే నిన్న ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ ఆయన కంపల్సరీ డార్మెటరీ తీసుకోవాలి అనేసరికి ఇంకా ఎట్లాగో పవర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి కదా, డాటా అంతా కాపీ చేసుకొని అంతా పంపిస్తే అయిపోతా అనుకుని నేను కూడా ఇది చేసా. శ్రీకాళహస్తి రాజగోపురం, ఆ టెంపుల్కి ఎటువంటి సంబంధం ఉండదు, సపరేట్గా ఇంకో పార్ట్ ఉంటుంది. అది ఎందుకు అలా ఉందో నాకు కూడా ఐడియా లేదు. దివ్య కైలాస స్నానఘట్టం, కోనేరులో స్నానాలు కూడా చేయొచ్చు అనుకుంటా, బట్ పర్మిషన్ లేదు ఇప్పుడు డ్యూ టు కరోనా అని. నిన్న ఈవో గారి గురించి కూడా చాలా వెయిట్ చేశాను నేను టెంపుల్ దగ్గర. కెమెరా అలో చేస్తే కొంచెం తీసుకొని వీడియోస్ ఎవరైనా పూజారితో టెంపుల్ విశిష్టత చెప్పించుకుందామని. కానీ ఈవో గారు లేరు, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయట. సో ఆ బిజీ ప్లస్ మళ్ళీ ఫస్ట్కి శివరాత్రి కదా, ఫుల్ బిజీలో ఉన్నారు వాళ్ళందరూ. అందుకే నేను కూడా డిస్టర్బ్ ఏం చేయకుండా ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని సత్రంకి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకున్నా. 8 అవుతుంది డే. యాక్చువల్లీ ఎప్పుడో లేచినా కానీ నిన్న నేను డార్మెటరీ తీసుకున్నప్పుడు ఒక్కనే ఉండే, తర్వాత చాలామంది ఆడారు నైట్ టైంలో. వాళ్ళంతా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లేడీస్ ఉన్నారు, అంతా అయ్యేసరికి ఈ టైం అయింది. ఇప్పుడైతే రూట్ పెట్టేసా 4 hours చూపిస్తుంది, 4 hours 40 minutes. చూడాలి, మంచి కాఫీ ఒకటి తాగేసి స్టార్ట్ చేయాలి ఇక్కడ డే. రైడ్ అప్డేట్స్ అయితే ఇప్పుడు ఇంతే. చూద్దాం కంచిలో ఎట్లా ఉంటుందో పరిస్థితి అన్నది. నేనైతే మ్యాక్సిమం రూమ్స్ తీసుకోవద్దు అనుకున్నా, బట్ తీసుకుంటే కానీ పని అయ్యేలా అనిపించట్లేదు. రైడింగ్ పాయింట్ ఉంటే మేబీ ఈ ప్రాబ్లం నాకు కొంచెం సాల్వ్ అవుతుండే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ నీ గార్డ్స్ పెట్టుకొని వెళ్తుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే రైడింగ్ పాయింట్ ఉంటుంటే మాత్రం ఒక లోపల ఉంటాయి కాబట్టి అవి ఏర్పడకుండా వెళ్ళిపోయే వాళ్ళం, అబ్జెక్షన్ చేస్తే వచ్చేవాళ్ళం బయటకి. జై శ్రీకాళహస్తీశ్వర. చూడండి పైన విగ్రహాలు, టెంపుల్. డ్రోన్ ఉండుంటే కొంచెం
షాట్ ఒకటి తీసేవాళ్ళం, డ్రోన్ షాట్. బట్ ఏం లేదు అని బాధపడడం కంటే ఏమున్నదో దాంతో చూసుకోవడమే బెటర్. చాలామంది ఎందుకు ఈ టెంపుల్స్ కవర్ చేయరు అన్నది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతటా క్యామ్ అలో ఉండదు. ఇప్పుడు ఇంత దూరం వచ్చా శ్రీకాళహస్తికి, ఒక్క క్లిప్ కూడా దొరకలేదు. సో అలా అందువల్ల టీ బ్రేక్ తీసుకున్నా, కాఫీ. స్ట్రాంగ్ ఉంది, బాగుంది. ఇక్కడ నుంచి మనం తిరుపతి అంతా తిరుపతి కాణిపాకం అన్నీ దాటేసి వచ్చేసినాం మనం ఆల్రెడీ. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ తిరుపతికి దగ్గరకు వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోవడం. ఎందుకో దేవునికి సార్ నేను రావడం నచ్చినట్టుంది, అందుకే చేసుకోవట్లే. ఇక్కడ నుంచి చిత్తూరు 5 కిలోమీటర్స్, మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 113 కిలోమీటర్స్. ఇవాళ కంచి కంప్లీట్ చేసుకొని తిరువన్నమల వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ ఇప్పటివరకు అయితే రికార్డ్ ఏం చేయలేదు, ఎందుకంటే కంప్లీట్ అందరూ అన్నిసార్లు చూసిందే ఉంటుంది. రోడ్డు చూపించదగ్గది కూడా అంతేం లేదు, అందుకనే ఏం చూపించలేదు. నేషనల్ హైవేస్ అయితే ఎన్నో మారుతూ వచ్చేస్తున్నాం. స్వర్ణముఖి నది, బహుదా నది, అవి ఒక 4 నదులు కూడా వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఆంధ్రాలో రోడ్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయినాయి. ఇంకా అండర్ వర్క్ కొంచెం నడుస్తున్నాయి. ఇవి కూడా అయిపోయినాయి అంటే ఇక్కడ కూడా బెస్ట్ రోడ్స్ ఉంటాయి. చూద్దాం. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, బట్ కొంచెం అన్కంఫర్టబుల్ అయితే అనిపిస్తుంది జర్నీ కంటిన్యూ చేయడం. ఇంకొక 2-3 రోజులు టైం పడుతుంది మరి అలవాటు అవ్వడానికి, చూడాలా. ఇగో కంప్లీట్ వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి నేషనల్ హైవేస్ పైన. ఇవి అయిపోతే రోడ్స్ బాగుంటాయి. 200-300 డిస్టెన్స్కే ఇంత ఇబ్బంది పడుతుంటే నేను నెక్స్ట్ వచ్చేటి చాలా పెద్ద స్ట్రెచెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే K2K కూడా మనకి జర్నీలో కంప్లీట్ అయిపోతుంది. K2K రైడ్ కూడా అందరు ఏ రూట్స్ వెళ్ళారో ఐడియా లేదు, బట్ మనది ఒక డిఫరెంట్ రూట్ ఉంటుంది K2Kకి. మిస్ కాకుండా చూడాలి వీడియోస్ అన్నీ. ఎడిటింగ్ వర్క్ అయితే ఉదయ్ వాళ్ళ స్టార్ట్ చేసేస్తాడు. వీడియోస్ అయితే నేను డ్రైవ్ త్రూ పంపించేసాను. నాకు ఆల్మోస్ట్ Day 1లో 2 వీడియోస్ వస్తాయి మనకు. Day 1 కామారెడ్డి నుంచి సెండ్ ఆఫ్ ఒకటి, అగైన్ కామారెడ్డి నుంచి జోగులాంబది. Day 2 అది వస్తుంది. Day 3 వచ్చేసి కాళహస్తి. Day 4 ఇవాళ కంచి ప్లస్ తిరువన్నమల. ఇవన్నీ అయిపోతాయి. ఇక డాంగులు కూడా నిన్ననే యాక్టివేషన్ చేయించిన, బట్ అక్కడ కొంచెం సిగ్నల్ లేకుండా కాబట్టి కొంచెం టైం టేకే తీసుకుంది. ఈ వీడియోస్ అప్లోడ్ అయిపోతే కొంచెం నేను కూడా రిలీఫ్ అవ్వచ్చు. బట్ ఎందుకో ఇవాళ కొంచెం ఓకే చెప్తా. అది నేషనల్ హైవే వచ్చేసి ఇది 04 నేషనల్ హైవే. ఇది వాళ్ళు ఎందుకో మార్నింగ్ నుంచి కొంచెం అంత ఉల్లాసంగా అయితే అనిపించట్లేదు. బాడీ ఏదో మిస్ అవుతున్న ఇంటిని అన్న ఫీల్ కలుగుతుంది. లైక్ హోమ్ సిక్ అనుకోండి 4 డేస్కే. అదేం అర్థం అవ్వట్లేదు ఎలా ఏంటి అన్నది. చూద్దాం. ఆ దేవుని పైన భారం వేస్తూ అన్నీ అతనే చూసుకుంటాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసేసుకోవాలి, ముందు నుంచి రైట్. ఇక్కడ చూసారు కదా వర్క్స్ అన్ని నడవడం వల్ల రోడ్స్ చాలా వన్ వే అయిపోయినాయి. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకొని ఇక స్ట్రెచ్ ఒకటే ఉంటుంది అక్కడ నుండి మనకు.
లంచ్ వచ్చేసి చూద్దాం, వెల్లూరు అవుతుందా మరి డైరెక్ట్ కంచి అవుతుందా. వెల్లూరు 30 కిలోమీటర్స్ కాబట్టి లంచ్ అయితే అక్కడ కాదు మనది. ఇక కంటిన్యూ 5.7 కిలోమీటర్స్ టు నేషనల్ హైవే 40. నేషనల్ హైవే 40కి వచ్చేస్తాం. నేషనల్ హైవే 04 నుంచి 40 రివర్స్ అయిపోయింది. ఆంధ్రాది ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇక్కడ. అయితే మనం బార్డర్కి వచ్చేసినాం. ఎంతో దూరం ఉండకపోవచ్చు నాకు తెలిసి. తమిళనాడు బార్డర్ ఆర్టీఓ చెక్ పోస్ట్. హైవేస్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఏమంటారు, డాంబర్ రోడ్ కాదు, సీసీ రోడ్స్ ఇవన్నీ. వర్షాకాలం మేము ఎట్లా ఉంటాయో చూసుకోవాలి. ఇవి కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది. కంప్లీట్గా మనకి ఇది సీసీ రోడ్సే. చూడాలి. ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి. వర్క్స్ అన్నీ అయిపోతే ఇంకా రూట్స్ అయితే తిరుగు ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అనుప్పు పేరు. కంచి 69 కిలోమీటర్స్. ఏది ఇక్కడ 95 కనిపిస్తుంది. మనం వేరే డెస్టినేషన్ మనం పెట్టినామా ఏంది చూద్దాం మరి. ఇది లాస్ట్. ఇక ఇది దాటంగా నెక్స్ట్ ఇంకో బార్డర్ వస్తుంది, అదే తమిళనాడుది చెక్ పోస్ట్. ట్రిపుల్ రైడింగ్ పట్టేసిండ్రు. చెక్ పోస్ట్లో అవసరమా స్వామి. సన్న హెల్మెట్ కూడా పెట్టేసుకుంటుండ్రు టెన్షన్ లేకుండా. అక్కడొక్కైనా ట్రిపుల్ రైడింగ్ ఉంటే అక్కడ దిగిపోయినరు. అమ్ముతున్నాడు అన్న. శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ అట. ఆకలి అయితే ఒక రేంజ్లో అవుతుంది. ఇక స్టార్ట్ అయింది. మధ్యలో 2-3 ప్లేసెస్ చూసా, అంత తినాలన్నట్టు అంత అనిపించలేదు. చూద్దాం ఇప్పుడు తమిళనాడులోకి వెళ్ళాక. స్టార్ట్. అదేంది తమిళనాడు. వెల్కమ్ టు తమిళనాడు. రైట్, వీఆర్ అఫీషియల్లీ ఇన్ తమిళనాడు. తమిళనాడు ఎంట్రీ అయిపోయినాం. ఫటాఫట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ దూసుకుపోవాలి. మనసులో ఇంకొంచెం చిన్న వెల్త్ అయితే ఉంది, అది ఎందుకో బాధ తెలియట్లేదు. హోమ్సిక్ మరి అది చూద్దాం, దానంతట అదే సెట్ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మెసేజ్ కూడా వచ్చేసింది, వెల్కమ్ టు తమిళనాడు అని. రోమింగ్ స్ట్రిప్ పెట్టేయనేమో ఇక్కడ. ఫస్ట్ తమిళనాడులో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి. ఆంధ్రాలోనే ఓపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ 111 రూపీస్ ఉంది ఇవాళ. ఇక్కడ అయితే 1-2 రూపీస్ తక్కువ ఉన్నట్టే కదా అని వచ్చేసిన. బట్ ఎంతవరకు మనకు తొందరగా వస్తుందో చూడాలి. ఇది తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ ఆర్టీఓ. ఎల్లో ప్లేట్ వెహికల్స్ అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని డేస్ ఉంటామన్నా దాని ప్రకారం మనకు అమౌంట్ చెప్పేస్తారు. ఇవాళ నుంచి మనకు కాఫీకి అయితే తిరిగే లేదు, టెన్షన్ కూడా లేదు, మొత్తం కాఫీ మయమే. లాస్ట్ మంత్ ట్రిప్ వచ్చా అని చెప్పా కదా కార్లో, బీభత్సంగా చేసిన కాఫీని మాత్రం. అంటే అప్పటికి మనకు ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇదంతా తెలియదు కాబట్టి సెటప్ అంతా తీసుకోలే. అది కూడా అయినా అంత తీసుకోకపోయామని కూడా అది
ఏమంటారు సడన్గా వచ్చేసిన కార్తీక మాసం మొత్తం అనుకోకుండా. అందుకే ఈ సెటప్ అంతా ఏం చేయలేదు. ఒకటప్పుడే తీసున్నా కూడా ఇప్పుడు ఈ వ్లాగ్స్ అంత ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు మేబీ. అవి ఫస్ట్ వచ్చి ఉంటే కార్ జర్నీ. కానీ అయినా సోలో వచ్చినప్పుడు నన్ను అడిగితే బైక్ కంటే కార్ బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ మనం రూమ్స్కి వీటికి పెట్టే కాస్ట్ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. తమిళనాడులో మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ఇక్కడ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి డీజిల్ అయితే 92, పెట్రోల్ 102. ఇంతకంటే తక్కువ మనకు తెలిసి ఎక్కడ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు సేమ్ తగ్గించిండు ప్రైజెస్ స్టాలిన్ గారు దాని మీద దీని మీద, అందుకని తక్కువ కాస్ట్ ఇక్కడ.